నాగర్ కర్నూలు జిల్లా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్యాకేజీ 3 పనులను పరిశీలించారు మంత్రి జూపల్లి కృష్ణారావు. వనపర్తి జిల్లాకు సంబంధించి మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని సుదీర్ఘ అంశాలు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం మోటార్లు కాలిపోతే గత ప్రభుత్వం రిపేర్ చేయించలేదని ఆరోపించారు. కాలిపోయిన మోటార్లు తక్షణమే రిపేర్ చేయాలంటే మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోతాయని చేయలేకపోతున్నామని తెలిపారు. పాలమూరు రంగారెడ్డి ప్యాకేజీ 3లోని పెండింగ్లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. వచ్చే వారంలో సీఎం రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సందర్శించనున్నట్లు వెల్లడించారు. సీఎం రాక కోసం ముందస్తు ఏర్పాట్లను పరిశీలిస్తున్నామని తెలిపారు మంత్రి జూపల్లి. 5-6 సంవత్సరాలు వాటిని అసలు రిపేర్ చేయలే. 5 మూటలు కానీ 3 నడుస్తాం. దానికి ఆ రెగ్యులేటర్ అనేది ఏర్పాటు చేయాలి. ఆ రెగ్యులేటర్ ఏర్పాటు సంబంధించి 10 సంవత్సరాలు చేయలే. ఒకటి జిల్లా కలెక్టర్ ఎస్పీ గారితో పాటుగా శాసనసభ్యులు దాన్ని ఏర్పాటు. రెండవది ఈ మోటార్లను రిపేర్ చేయాలంటే కూడా తక్షణమే చేయాలంటే ఇక్కడ మిషన్ భగీరథ నీళ్లు ఆగిపోయి కాబట్టి ఆ మిషన్ భగీరథ నీళ్లు ఆపలేము కాబట్టి ఈ మోటార్ రిపేర్ చేయలేకపోతాం. సో దీన్ని పరిష్కారం కోసం ఏదైతే పాలమూరు నార్లాపు రిజర్వాయర్ నుంచి ఎన్నూరు రిజర్వాయర్ ఒక తూము పెట్టడం జరిగింది, అంటే ఒక 1000 క్యూసెక్స్. సో దాని మూలంగా ఈ 3 మూలతో పాటుగా ఈ 1000 క్యూసెక్ కరవడం మూలన సుమారుగా 3.5 లక్షలు 4 లక్షలు నీళ్ళు కావచ్చు. దాన్ని ఏర్పాటు చేస్తాం. ఈ యొక్క మిషన్ బైక్ సంబంధించినటువంటి ఇంకా ఒక 1 నెల రోజులు టైం పడుతుంది పూర్తి కావడానికి. ఇక్కడి నుంచి కాకుండా అక్కడి నుంచి కూడా రిలీజ్ చేయ అవకాశం. అలాగే ఈ 4,60,000 ఎకరాలు మహాత్మా గాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల ఆయకట్టు. ఈ 4,60,000 ఎకరాలు 4,600 క్యూసెక్ నీళ్ళు తీసుకోవాలి.